నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. సార్, జూన్ మాసంలో మిథున రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫైనాన్షియల్ చూసుకున్నట్టయితే కానీ, బిజినెస్ కానీ, జాబ్ సంబంధించిన విషయాలు కానీ, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలు కానీ, ప్రమాదాలు కానీ, ఇలాంటి సిచ్యువేషన్ జరిగే ఉంది ఈ మాసంలో. ఒకటేనండి, పర్టికులర్గా మిథునం వారికి రాశినాథుడు రాశిలోకి వస్తున్నాడు 14వ తేదీ నుంచి. అండ్ అలాగే 12వ అధిపతి కూడా రాశిలోకి వస్తున్నాడు. కాకపోతే కంబ స్టేజ్లో ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దీనివల్ల ఏంటంటే 12లో గురువు ఉన్నందుకు, 12వ అధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు 100% వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అందులో పర్టికులర్గా ల్యాండ్, తోటలు లేదా ఏదైనా కోర్సు తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది జాతకం అయితే. కాకపోతే ఓన్ హౌస్లోకి కుజుడు రావడం అనేటువంటి లాభస్థానంలోకి లాభాధిపతి రావడం, ఇది పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. అది కూడా ఎట్లాంటి వాటి మీద, ఎలక్ట్రికల్ వస్తువుల మీద, లేకపోతే ఏదైనా ఫైరీ రిలేటెడ్ థింగ్స్, గ్యాస్ కావచ్చు, ఫైర్ని పెంచేది, సోలార్ సిస్టమ్ కావచ్చు, ఎనీథింగ్స్ అంటే మనకి సోలార్ ఎనర్జీతో వచ్చే ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఇట్లాంటివి సంబంధించినటువంటి. అయితే ఇక్కడ ముఖ్యంగా కొంత ఈ విద్యార్థులు మాత్రం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. 4వ స్థానంలో కేతు ఉన్నందుకు కొద్దిగా ఇంకా మౌఢ్యమి నడుస్తుంది. కాబట్టి సంతానాన్ని ఇచ్చే కారకుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. కాబట్టి కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి లోన్స్ పరంగా బాగా కలిసి వస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే కొంచెం శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నందుకు ఫలిస్తుంది ప్రయత్నము, కానీ అది కొంచెం ఈజీగా కాకుండా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ఎలాగో దశమంలో రాహు ఉన్నాడు. సో దశమ స్థానం వృత్తి స్థానము, రాహు విదేశాలకు కారకుడు. సో విదేశీ సంబంధంగా ఏదైనా వృత్తులు వీళ్ళకి కలగడం కానీ లేనట్లయితే, ఇంకొకటి ఏంటంటే వీరికి మెయిన్గా నాట్ ఓన్లీ గృహమే కాకుండా ఏదైనా గృహ సంబంధించిన నిర్మాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కదా, అందుకని ఇవి చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే దశమ రాహు ఉన్నందుకు కొంచెం ఏమీ జరగకపోయినా జాబ్ సంబంధించిన విషయాలు ఏదో జరిగిపోద్దేమో అని ఊహ పెరుగుతూ ఉంటుంది. కొంచెం వ్యాపారాల్లో ఉన్నది లాభం ఎక్కువగా రావాలనే దాంట్లో కొంత గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ లాభస్థానంలో గొడవలకు కారకుడు కుజుడు ఉన్నాడు కదా, అందుకని కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారికి వీరికి కూడా తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తండ్రి స్థానాధిపతి శని ఎవరైతే ఉన్నారో 9వ అధిపతి, ఆయన కుజుడిని చూస్తున్నాడు. సో ఏంటి, తండ్రితో జరిగే కమ్యూనికేషన్స్ లేదా తండ్రి మీతో చేసే కమ్యూనికేషన్స్ లేదా గురువులు కొంచెం కోపం పడడం, ఇట్లాంటివి మీరు ఈ నెలలో చూస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉపాసనా కారకుడు శుక్రుడు అస్తంగత్వ దోషంలో రవితో ఉన్నాడు. కాబట్టి ఎక్కువ సూర్య నమస్కారాలు, అమ్మవారి ఆరాధనతో పాటు ఎంత మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం చేసుకుంటుంటే అంత బాగుంటుంది. సరే, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి, విష్ణు ఆరాధనే చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి
ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమందికి, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో, కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలేదు. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతోపాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాం. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో ఉప్పు కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకో కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.